నువ్వు మూసుకొని పోతే ఎల్లు. ఇలాంటి ట్రావెల్స్ని మనం ఎంకరేజ్ చేస్తామా? వాడు నాకు బోర్డింగ్ పాయింట్ ఇచ్చింది 11:45 కుక్కటపల్లిలో. ఒక్కసారి కూడా మనిషికి కాల్ చేయకుండా బోర్డింగ్ పాయింట్ నుంచి ఎస్కేప్ అయిపోయేసి కాల్ చేస్తే కస్టమర్ కేర్ ఎంత రూడ్గా మాట్లాడిందంటే, నువ్వు మూసుకొని పోతే ఎల్బీ నగర్కి, లేకపోతే గమ్ము ఉంటున్నాడు. రీఫండ్ కావాలంటే రీఫండ్ చేయాలంటున్నాడు. నువ్వు ఏం పీక్కుంటూ పీక్కో, నువ్వు ఖచ్చితంగా వస్తే ఆడికి రా అంటున్నాడు. భయ్యా బస్సు కుక్కడపల్లి ఫోన్ చేశారు నాకు. ఫోన్ అవుతే వదిలేదు దిగేస్తారా? ఎక్కడా బాగుందా? కస్టమర్ అనేవాడు ఆడికి వచ్చిండా లేదా ఒక కాలు ఉందా? నేను అక్కడ వెయిట్ చేసి 35 నిమిషాలు వెయిట్ చేసి నాకు లేదని చెప్పారు. మీరు ఎట్లా చెప్తారు నాకు అర్థం కాల. ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఆఫీసర్ అడిగితే ఏం చెప్తున్నారు తెలుసా? సో బస్సు ఆల్రెడీ ఇక్కడ ఉంది కానీ మీరే బోర్డింగ్ పాయింట్ లేరని చెప్పారు. నేను ర్యాపిడోలో ఇంటికాడ నుంచి అక్కడికి వచ్చాను, అది స్క్రీన్ షాట్ చూపించాను ఏ టైంకి నేను ఇక్కడ వచ్చాను అనేది. అక్కడికి వచ్చి ఏమంటారు తెలుసా? ఏమో సార్ మాకు తెలీదు, అలా అప్డేట్ చేశారు, మేము అలా నోట్ చేసుకున్నాము, అదికే వచ్చేసాము, మేము కాల్స్ ఏం చేయము, సో మా ఇంటర్సిటీ మా తోపు, ఇలా ఉంది ట్రావెల్స్ అనమాట. ఓకేనా? ఇదే సిచ్యువేషన్ లో మన లేడీస్ ఎవరు ఉంటే సింగిల్గా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా వస్తారు చెప్పండి? ఈజీగా బస్సు మిస్ అయిపోద్ది. ఎవరేం పీకలేరు అనే ధైర్యం వీళ్ళకి ఉందన్నమాట. సో మనము వీళ్ళని ఏం పీకగలమో మనం చూపిద్దాం. గైస్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. వాళ్ళతో మామూలు కన్వర్జేషన్ జరగలేదు, చాలా ఆర్గ్యూ అయిందనమాట. వెళ్ళి చూసేయండి, వీడియో మన ఛానల్లో ఉంది, లేదంటే కింద ఇస్తాను. ఓకేనా? అక్కడ చెక్అవుట్ చేయండి.